వాస్తవంగా ఇవాళ మన బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చిన మా కౌన్సిలర్లకు, మా 14 మంది గెలిచితో పాటు 4 ఇండిపెండెంట్లతో పాటు 5 ఇండిపెండెంట్స్ అందరు కలిసి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి 20 మంది కౌన్సిలర్లు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ గారి దగ్గర అసెంబ్లీ అయ్యి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్వాతి అమ్మను చైర్మన్గా, సత్యనారాయణ వైస్ చైర్మన్గా యునానిమస్గా చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ, మా సాటి కౌన్సిలర్లకు అందరికీ నా మనవి ఏంటంటే, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. బెల్లంపల్లిని డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను వాడ ఈసారి తిరిగినాక 34 వార్డు తిరిగినట్టు ప్రజల ఉత్సాహం, ప్రజల ఆశ, ప్రజల ఎక్స్పెక్టేషను చాలా పెరిగింది. అవేర్నెస్ కూడా పెరిగింది. ఈసారి ఏ కౌన్సిలర్కైనా కానీ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళందరూ క్వశ్చన్ చేసే లెవెల్కి వచ్చారు ఇవాళ ప్రజలు. మొత్తం బెల్లంపల్లి కాదు, యావత్ తెలంగాణలో. మనస్ఫూర్తిగా మా సీఎం గారికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు అందరికీ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతోనే ఈరోజు బెల్లంపల్లి దాదాపు 20 ఏళ్ళు అయినాక మున్సిపల్ చైర్మన్ అయిండు. అంటే 20 ఇయర్స్ తర్వాత మనకి అవకాశం దొరికినందుకు నేను అందుకోసం బెల్లంపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ వాళ్ళ రుణపడున్నా, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కాపాడుతూ, మా కౌన్సిలర్ల ద్వారా నేను ఎమ్మెల్యేగా ఉండి అందరినీ తీసుకెళ్ళి ఒకసారి ముఖ్యమంత్రి గారితో కల్పించి బెల్లంపల్లికి ప్రత్యేకంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాక ఫండ్ లేక చాలా ఏళ్ళ సంది సఫర్ అయ్యే సమస్య అందరికీ తెలిసిన విషయమే. దీనిలోకి వెళ్ళి బయటికి రానికి కూడా ఒక అజెండా ప్రిపేర్ చేసి ఫస్ట్ మీటింగ్లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేసి సీఎం గారికి ఒక విజ్ఞప్తి చేసి మన కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ బెల్లంపల్లి ప్రజలకు సేవ చేసి ఇచ్చిన ప్రామిస్లను నేను ఎట్లన్నా ప్రజలకు చెప్పినా, నేను 20 కోట్లతో వర్క్ స్టార్ట్ చేయించినని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయించినని, బుగ్గ రోడ్ వేయించినని, ఇక ఉన్న టౌన్కు డెవలప్ చేయాలంటే ఫ్లడ్ లైట్లు, వాళ్ళు అడిగిన టాయిలెట్స్ అవి ఇవి అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసే మా కౌన్సిలర్లందరినీ మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరందరూ చిత్తశుద్ధితోని అజెండా వర్కౌట్ చేసుకొని మీరు ఇట్లా పని చేసుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ప్రజలకు జవాబుదారీ ఉన్నది. మనము ఆ జవాబుదారీని మనం చేసే రెస్పాన్సిబిలిటీ కింద కన్వర్ట్ చేసుకొని, నేను కౌన్సిలర్లందరినీ మీరందరూ వెల్కము, మా దగ్గరికి వచ్చి ఎనీ టైం యు ఆర్ వెల్కమ్. మీరు ఏ రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు చెయ్యండి. మీ రిక్వెస్ట్లను ఎల్లప్పుడూ నేను కాను, మా స్టాఫ్ కాదు, ఎల్లప్పుడూ బెల్లంపల్లి ప్రజలందరూ చేసిన కార్యక్రమాలను నేను వాళ్ళ ప్రజలకందరికీ మనస్ఫూర్తిగా మళ్ళొకసారి చేతులు జోడించి దండం పెడుతూ, మా 20 మంది కౌన్సిలర్లకు గెలిపించినందుకు వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ కాంట్రిబ్యూషను, వాళ్ళ స్వయం కృషి, వాళ్ళ పడ్డ కష్టానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఫలితం దొరికినందుకు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ, కంగ్రాచులేషన్ స్వాతి టు బికమ్ ద చైర్మన్. ఆల్ ద బెస్ట్ అమ్మ, and to you Mr. Satyanarayana, and to all the members.